చూసాం మనం. రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత? 56 సంవత్సరాలు. కేటీఆర్ ఏజ్ ఎంత? 49 సంవత్సరాలు. ధర్మపురి అరవింద్ ఏజ్ ఎంత? 48 సంవత్సరాలు. 7 years 8 years పెద్ద రేవంత్ రెడ్డి. అయినా సరే వాళ్ళిద్దరు తిట్టేశారు. అరవింద్ అన్న మాటలు నేను చెప్తున్నా. అరవింద్ అన్న మాటలో అబ్జెక్షన్ ఏంటంటే, పొట్టోడు స్మార్ట్ సిటీ నన్ను తెస్తా అన్నాడు, స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేని అడుగుతున్నాడు అని చెప్తూ, చదువుకోలే. సరే, ఇది చదువుకోలేదు అనేది బూత్ కాదు, వదిలేద్దాం. నేను స్మార్ట్ ఇది తీసుకోనరా హౌలే అని అరవింద్ అంటున్నాడు. వాడొచ్చా హౌలే అని వర్డ్ వాడొచ్చా ముఖ్యమంత్రిని పట్టుకొని? పొట్టోడు. ఈ పొడుగు పొట్టి కాదు కదా, పొట్టివాడైనా గట్టివాడు కదా, అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడు కదా. సో ఇది అన్స్టాపబుల్. ఆ బాలకృష్ణ షో లాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఇది కోడి ముందా గొడ్డి ముందా అన్న విధంగా అయిపోతుంది. సో అరవింద్ మాట్లాడిన దానిలో అబ్జెక్షన్ అది. కేటీఆర్ బాగున్నాడు 2-3 రోజులు, రేవంత్ రెడ్డి తిట్టినా సరే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు అని అనుకున్నాం మనం. 3 days అందరు కాము ఉన్నారు. నిజానికి తెలంగాణ భవన్లో దాసో శ్రవణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే, మళ్ళా రివర్స్ లో ఏం తిడతాడు అనుకున్నాం. అందరు ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. బహుశా కేసీఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చిందేమో. ఇక నిన్న రాత్రి ఆగబట్టలేక ప్రచారంలో కేటీఆర్ కూడా తిట్టేశాడు. ఏమన్నాడు ఆయన అన్నదానిలో, పొట్టోడా రేవంత్ గాడు నీకుందిరా, మేము అయితే తప్పిపోయి అధికారంలోకి వస్తే నీకుందిరా, అంటే అధికారంలోకి వస్తే నీ సంగతి చెప్తాం రా అన్నాడు, గాడు అన్నాడు. తర్వాత కేసీఆర్ ఏమంటాడు, బ్రోకర్ నా కొడుక, చంద్రబాబు దగ్గర సంచులు మోస్తాడు, ఈ మాట చాలాసార్లు అన్నాడు. సో ఎక్కడికి పోతున్నాం? కేటీఆర్ నేను ఇదే క్వశ్చన్ అడిగాను, ఎందుకు మీరు బూతులు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూలోనే అడిగాను, ఎందుకు బూతులు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇంటర్వ్యూలోనే అడిగాను, ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా తండ్రిని అంటే నాకు కోపం రాదా, మీ తండ్రిని అంటే నీకు కోపం రాదా అని నన్ను రివర్స్ క్వశ్చన్లో అడిగాడు. వస్తుంది, నాకు కోపం వస్తుంది అని నేను. సో మీ తండ్రిని అంటే నీకు కోపం వచ్చినప్పుడు మా తండ్రిని అంటే నాకు కోపం రాదా అని చెప్పి ఆయన ఆన్సర్ ఇచ్చారు. సో దీనికి ఎండ్ కార్డ్ ఎట్లా? కేటీఆర్ అన్న మెచ్యూర్డ్గా వ్యవహరించాల్సి ఉండే. ఎస్, రేవంత్ రెడ్డి తిట్టింది అబ్సల్యూట్లీ రాంగ్. కేసీఆర్ను ఎవడికి రాను జాతిపిత అని 17 సంవత్సరాల పెద్ద వ్యక్తిని వచ్చి, జాతిపిత కాదు కేసీఆర్ అంటే పర్లేదు కానీ ఆ వెలమ కులాన్ని దాన్ని ఉద్దేశించి తిట్టాడు. సరే, మళ్ళీ దాన్ని మాట్లాడట్లేదు. సో ఒకసారి కేటీఆర్ని అప్పుడే మనం అడిగాం, ఏమన్నారు ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగానే గతంలో తిట్టిన బూతులకు సంబంధించి అడిగాం. ఒకసారి ఏమడిగారో చూద్దాం మనం. ఏ సందర్భంలోనైనా అవతలి వారు కవ్విస్తే, అవతలి వారు రెచ్చగొడితే తప్ప మేమేనాడు విమర్శకు ప్రతి విమర్శ చేసాం తప్ప అకారణంగా ఎవరిని దూషించలేదు. సందర్భంలో మీరు రేవంత్ రెడ్డి వాడు వీడు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సందర్భాన్ని బట్టి అవతలి వాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఒక ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, రాష్ట్రానికి పితామహుడు లాంటి నాయకుడు, 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఇవన్నింటికి మించి నా తండ్రి, ఆయనంటే నా కోపం. సో తండ్రిని అంటే కోపం వస్తుంది, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే తప్పదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తిట్లకు అలవాటు పడాలి. మీ తండ్రి కూడా తిట్లు తిట్టాడు కదా వేరే వాళ్ళని. సార్, రేవంత్ రెడ్డిని తిట్టకపోవచ్చు, రేవంత్ రెడ్డిని 2 మాటలే మాట్లాడేవాడు ఆయన. బుడ్డర్ ఖాను, రైఫిల్ రెడ్డి అన్న మాటలు మాట్లాడేవాడు. ఎక్కువ బూతులు రేవంత్ రెడ్డి మీద మాట్లాడలేదు. బండి సంజయ్ మీద, కిషన్ రెడ్డి మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, వాళ్ళ మీద చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ కేసీఆర్ ఉపయోగించారు. సో 3 రోజులు ఒప్పుకోబట్టి మళ్ళా నిన్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముందు రోజు ఎందుకు టెంప్ట్ అయినట్టు కేటీఆర్ కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇంకా అభ్యంతరకరంగా ఉన్నాయి. బ్రోకర్ నా కొడుక, లంగ మాటలు మాట్లాడతావా, నీకుందిరా. సో ఇవన్నీ రేవంత్ గాడు ఏందిరా. రేవంత్ రెడ్డి కూడా 7 సంవత్సరాలు పెద్ద కదా. సో పెద్ద అంటే ఇక్కడ ఏజ్లో పెద్ద ఒకటి చూడాలి. రెండోది, ఇక రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకళ్ళొకళ్ళు రా పో వాడు వీడు. ఈ బహుశా రేవంత్ రెడ్డి దగ్గరికి వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చినట్టున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఇట్లా కేటీఆర్ మిమ్మల్ని అన్నాడు అంటే, అదేవాడు గాంజా తాగేవాడు మాట్లాడితే నేను రెస్పాండ్ కావాలా అని అన్నాడు. గాంజా కొట్టిన వాళ్ళు మాట్లాడే అంటే, సో ఏందన్నట్టు ఇట్లా వెళ్తోంది రాష్ట్ర రాజకీయాలు. హిట్టింగ్ న్యూ లో. మన మీడియాగా రెస్పాన్సిబిలిటీ, ఎవరు తప్పుగా మాట్లాడినా చెప్పేది 4th ఎస్టేట్గా మనకు రెస్పాన్సిబిలిటీ కదా. ఒకళ్ళ మించి ఒకళ్ళు మాట్లాడుతూ పోతున్నారు.
అరవింద్ రేవంత్ రెడ్డి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండే వాళ్ళు 2019లో ఎంపీలుగా ఉన్నప్పుడు. మరి వాళ్ళు కూడా ఎందుకు తిట్టుకుంటారు అంటే తిడితేనే ఓట్లు పడతాయా అన్న విధంగా అయిపోయింది. ఎంత తిడితే అంత రేటింగులు పెరిగిపోతాయనో మరి ఏందో అర్థం కావట్లే. సో ఈ కామన్ అయిపోయింది. రెండవది ఈ బాడీ షేమింగ్. చాలా మంది రేవంత్ రెడ్డిని పొట్టోడా అంటారు, అటు జగదీష్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ లో పొట్టోడా అంటారు. ఈ పొట్టితనానికి గట్టి ఏమైనా సంబంధం ఉందా రాజకీయాల్లో గెలవడానికి? కేసీఆర్ హైట్ ఎంత? బక్కపల్చని వ్యక్తి కదా, 50-55 కిలోల వెయిట్ కూడా ఉన్నాడు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు కదా. సో అట్లా ఇంతకుముందు కేటీఆర్ కొడుకును కూడా అట్లే బాడీ షేమింగ్ చేశారు, హిమాంశును కూడా. ఆ సందర్భం ఉంది. భద్రాద్రి రాముడికి ఇచ్చినప్పుడు, తలంబ్రాలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా మాట్లాడిన సందర్భం ఉంది. ఒకళ్ళిద్దరు తీర్మానమలన్న ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. బాడీ షేమింగ్ అన్నది అసలు మంచిది కాదు. రెండోది ఇక లుచ్చ లఫంగా, నాకు ఆ తిట్లు కూడా రావట్లేదు, వచ్చు తిట్లు రావని కాదు, బట్ మీడియాలో ఉన్నాం కాబట్టి, ఒక దానిలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకోవడం వేరు, పక్కన మాట్లాడుకునే వేరు, రాజకీయాల్లో మాట్లాడే పరిభాష వేరు. అంటే హద్దులు మీరుతోంది తెలంగాణ రాజకీయం. ఏంటంటే హద్దులు మీరే విధంగా అవుతోంది. దీనికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పడాలి. సరే రేవంత్ రెడ్డి మాట్లాడినా 2 రోజులు కామ్గా ఉన్నారు టీఆర్ఎస్ క్యాడర్ అనుకుంటే కేటీఆర్ మాట్లాడేశాడు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడంగానే మళ్ళా ఇక కాంగ్రెస్ లీడర్లు అందరూ రంగంలో దిగారు. నేను చూసా పొద్దున బల్మూరు, వెంకటు, ఇంకా వేరే వేరే లీడర్లు, ఇక నేను చెప్పాను కానీ చాలా మంది లీడర్లు మళ్ళా కేటీఆర్ తిడతారు. మీ నాయకుడు తిట్టినప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ లీడర్లు? బీఆర్ఎస్ వాళ్ళంతా మౌనం పాటించారు కదా. అప్పుడు కేసీఆర్ ఎవనికి రా నువ్వు జాతిపిత అన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ నుంచి పెద్దగా రాలేదు ప్రతిఘటన. జగదీష్ రెడ్డి ఒక్కడేదో మాట్లాడినట్టున్నాడు, అది కూడా మర్చిపోండి ఆ జాతిపిత వివాదాన్ని అని అన్నాడు. మిగతా వాళ్ళని మాట్లాడకుండా కంట్రోల్ చేశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంట్రోల్ చేయాలి, ఇంకా దాన్ని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ 3 రోజులు ఉండి ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదు. ఆవేశం ఆగలేదు. నాతో ఇంటర్వ్యూలో చెప్పినట్టు తండ్రిని అంటే నేను ఊరుకుంటానా, ఒక దశలో ఆయన అన్నారు తండ్రిని అంటే నేను ఎడమకాలు చెప్పుతో కొడతా, నా తండ్రి వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని అట్లా అంటారా అని చెప్పి ఆయన అన్న పరిస్థితి. ఇక ధర్మపురి అరవింద్ అయితే కూడా గతంలో కూడా ఈ విధంగా లాంగ్వేజ్ యూజ్ చేశారు, మళ్ళా కూడా ఇవాళ యూజ్ చేస్తారు. అల్టిమేట్గా ఇది నేతలకి ఎట్లా చెప్తే ప్రజలు ఏమంటారు, ప్రజలు చెప్పాలి, ఏదో ఒక సమాధానం చెప్పాలి నేతలందరూ కూడా. ఇట్లా పాలిటిక్స్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లోనే ఈ సంస్కృతి ఉంది. మీరు చూడండి, మోడీ, రాహుల్ గాంధీ ఇట్లా తిట్టుకుంటారా? బూతులు తిట్టుకుంటారా? తిట్టుకోరు కదా. బూతులు రా గీ మోడీ జీ అనే అంటారు కదా. సో చాలా దారుణమైన పరిస్థితి. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా